రాజకీయాల్లో బర్నింగ్ లీడర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎప్పుడు చూసినా కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే ఈ లీడర్ స్టైలే వేరు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఎంతగా అంటే ఆయన కనిపించి కొన్ని నెలల సమయం అవుతోంది. తమ పార్టీ అధికారం కోల్పోయి తాను సైతం ఓడిపోయిన తర్వాత కొత్తలో కొద్ది రోజుల పాటు కనిపించి హడావిడి చేసిన తర్వాత మళ్ళీ గాయబ్. నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్రంలోనే ఎవ్వరికీ కనిపించటం లేదు. ఇందుకు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? రాజకీయాలకే దూరం జరిగారా? వాచ్ ది స్టోరీ. కొడాలి నాని ఈ పేరు చెప్పగానే గుడివాడ నియోజకవర్గం టక్కున గుర్తొస్తుంది. అసలు గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అని చెప్పుకునే స్థితి నుంచి అసలు గుడివాడలో కనిపించని స్థితి నెలకొందట. ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారని చెబుతున్నారు. ఆయన సన్నిహితులు, అనుచరులు ఎవరైనా కలవాలనడిగితే హైదరాబాద్కు రావాలని సూచిస్తున్నట్లు టాక్ జరుగుతోంది. కొడాలి నాని గుడివాడకు వచ్చి కూడా చాలా రోజులు కాదు నెలలైంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగకైనా కొడాలి నాని వస్తారా రారా అన్న చర్చ గుడివాడ ప్రాంతంలో జోరుగా జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పండుగల సమయాల్లో కొడాలి నాని తన రూటే సపరేటు అన్నట్లు హల్చల్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారన్న బాధలో నుంచి రాష్ట్రంలో అందరికంటే ముందే వెంటనే తేరుకున్నట్లు కనిపించిన కొడాలి నాని తర్వాత ఎవరికీ కనిపించకుండా తెరమరుగు కావటం ఏమిటో అర్థం కావటం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని పోలీసులు అరెస్టు చేయటం కలకలం రేపింది. కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో తన విజయానికి తిరుగులేదని కొండంత ధీమాను ఒలకబోసిన కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. పార్టీలు మారినా గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఆదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో ఓడిపోయానే తప్ప గుడివాడ ప్రజలు తనను వదులుకోరని కొడాలి నాని పూర్తి విశ్వాసం ప్రకటించారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయో మొన్నటి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడానికి కారణాలేమిటన్నది పరిశీలిద్దాం. అభివృద్ధి పనుల విషయాన్ని పక్కన పెడితే కొడాలి నాని వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయ అంశమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో పెద్ద రచ్చకు దారితీసింది. అది ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఎన్నికలకు ముందు రాజకీయం ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని తొలిసారి టీడీపీ నుంచి గుడివాడలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లోనూ పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికలలో వైసీపీ తరపున విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ పై కొడాలి నాని విజయం సాధించి మంత్రి పదవిని సైతం అందుకున్నారు. గత 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 మంత్రిగా పనిచేసిన కొడాలి నాని, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. జనంలోకి మరింతగా చొచ్చుకొని వెళ్లటానికి నోటి దురుసు రూట్ను ఎంచుకున్నారనే టాక్ వినిపించింది. అదే ఆయన కొంపముంచినట్లు ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ అండ ఉందని రెచ్చిపోయి ప్రవర్తించారు. నోరు విప్పితే బూతులే, బూతుల మంత్రి అన్నట్లు ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కొడాలి నాని బూతులు విన్నవారంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటుతో బుద్ధి చెప్పాలన్న కూటమి ప్రచారానికి ఎన్నికల్లో సానుకూల స్పందన కనిపించింది. అందుకేనేమో ఒకవైపు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే తన పార్టీ ఓటమిని ముందే గ్రహించిన కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి సైలెంట్ గా నిష్క్రమించారట. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి కొడాలి నాని పెద్దగా యాక్టివ్గా లేరు. ఎందుకంటే ఆయనకు కేసుల భయం పట్టుకున్నట్లు టాక్. అధికారంలో ఉన్నప్పుడు నోటి దూల తీర్చుకున్నందుకు నారా లోకేష్ రెడ్ బుక్ లో కొడాలి నాని పేరు చేర్చుకున్నట్లు ప్రచారం జరిగింది. అందుకే తిరుగులేని మెజారిటీతో అధికారం చేజెక్కించుకున్న కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనను టార్గెట్ చేస్తే కష్టమని భావించి సైలెంట్ గా గాయబైనట్లు టాక్ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల్లో లోపాలు వెతకటం మొదలుపెట్టడం గమనించి నియోజకవర్గానికే దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడాలి నాని అనుచరులు అనేక కేసుల్లో అరెస్టయ్యారు. ఇదే జిల్లాలో మరో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో కొడాలి నానికి కూడా కొంత కేసుల భయం పట్టుకుందని చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హిట్లర్ కంటే దారుణంగా వేధింపులకు గురిచేశాడని, స్వయంగా అధినేత చంద్రబాబుపైనే, ఆయన కుటుంబ సభ్యులపైనే నోటుదిరుసును ప్రదర్శించిన కొడాలి నాని విషయంలో వెనక్కి తగ్గొద్దని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అదే సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ లోనూ కొడాలి నాని పేరు మొదటి పేజీలో ఉందన్న ప్రచారం నిద్ర లేకుండా చేస్తోందట.